అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను. కీర్తన 16:6. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మనోహర అంటే మనస్సుకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించిన, ఇష్టాన్ని పుట్టించిన అన్న అర్థం ఇస్తుంది. నాకు ప్రాప్తించిన పాలు లేక భాగం ఎట్టిదైందంటే అది మనోహరమైన స్థలంలో ఉన్నది. అంటే నా మనస్సుకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించిన ఇష్టమైన స్థలం అది. అందులో నాకు పాలు లేక షేర్ దొరికింది. మరి అదేంటిదైందంటే శ్రేష్టమైనది, అది నాకు స్వాస్యంగా కలిగింది. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చెబుతుంది మొట్టమొదటిగా కీర్తన 133:1, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము అంటూ అది ఎట్టిగా ఉంటుందో 2-3 వచనాల్లో తెలియచేయటం మనం చూస్తున్నాం. ఇట్లా గొప్ప వివరణ చెప్పిన మీదట అచ్చట ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉంటుందని, అట్లు అక్కడ ఉండునట్లు, ఎక్కడ సహోదరుల ఐక్యత కలిగి ఉండిన చోట ఆశీర్వాదము, శాశ్వత జీవమును ఉండునట్లుగా దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత రెండవదిగా కీర్తన 147:1, యెహోవాను స్తుతించి మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, అది మనోహరం. కీర్తన 135:3, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించిడి, ఆయన నామము కీర్తించిడి, అది మనోహరం. అవును, మన దేవుని స్తుతించి, కీర్తించి, స్తోత్రగానం చేయి చోట్లలో మనకు పాలు ప్రాప్తించినట్లయినా అది బహుశ్రేష్టమైనది కదా. ప్రసంగి 11:7, వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కనులకు ఇంపుగా ఉన్నది. అవును, నీతి సూర్యుడని యేసు వాక్యపు వెలుగులో స్థలము ప్రాప్తించుట ఎంత ధన్యం కదా. పరమగీతాలు 2:14, బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. అవును, బండకు అంటే సంఘానికి బీటలు వారి సందులు ఏర్పడినప్పుడు బీటలు పూడ్చి సందుల్లో నిలిచి కన్నీళ్లు విడిచి ప్రార్థించే పావురాలు, పరిశుద్ధులు ఉన్న చోటు మనకి స్థలము స్వాస్యముగా దొరికినట్లయితే ఎంత ధన్యమో కదా. అట్టి వారిని బట్టి దేవుడు ఎంత ఆనందిస్తున్నాడో, వారిని బట్టి ఎంత ఆశపడుతున్నారో ఈ లేఖన భాగం మనకి స్పష్టపరుస్తూ ఉంది. అలాగనే యెషయా 27:2-6 వచనాలు చూస్తే దేవుడైన యెహోవా చెబుతున్నారు, మనోహరమగు ఒక ద్రాక్షావనం ఉంది, యెహోవాను నేను దాన్ని కాపు చేయించినాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుతున్నాను, ఎవడునూ దాని మీద రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. గచ్చ పొదలను బలు రక్కస చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయు వాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. అందుకే జనులు దేవునిని ఆశ్రయించాలి, దేవునితో సమాధాన పడవలను. అప్పుడు మనం వేరుపారి చిగిర్చి పూసి భూలోకమును ఫలవృతముగా చేదుము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అలాగున మనోహర స్థలములో శ్రేష్టమైన పాలును స్వాస్యముగా కలిగిన మనము జనుల్లో మనోహరమైన సువాసనగాను, దేవునికి ప్రీతికరముగాను, శ్రేష్టమైన స్వాస్యమును, ఆశీర్వాదముగా, శాశ్వతమైన జీవంతో కూడిందిగాను దేవుడని యెహోవా మన ఎల్లరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మీరు మనోహరమైనదిగా ఎంచిన, మీ వాక్కు మనోహరమైనదిగా ఎంచిన చోట్లలో మాకు స్థలము స్వాస్యముగా పాలు ప్రాప్తించినట్టు కృపా భాగ్యమును మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.